ఈ లోకంలో మనుషుల బంధాలు కొంతకాలం వరకే ఉంటాయి. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. మనం ఎంత వారిని ప్రేమించినా, ఎంత వారితో స్నేహం చేసినా, ఎంత పటిష్టమైన బంధంలో కొనసాగినా, భౌతికంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు, ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు వదిలేసి వెళ్ళిపోతారు మనల్ని. There will be a day where you will experience a terrible loneliness in your life. ఒక తెలియని ఒంటరితనం నిన్ను బాగా హాంట్ చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో నీకు ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ సందర్భంలో నీ భుజం తట్టి ప్రోత్సహించేవాళ్ళు ఎవరు? దేవుడు చెప్పాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్నేమవుదో విడిచిపోదు అన్నాడు. అంటే పర్వతాలు తొలగిపోవడం అంటే ఆల్ఫ్ పర్వతాలు లేకపోతే హిమాలయ పర్వతాలు స్థానాలు మారిపోయి ఒక దేశానికి వెళ్ళిపోతాయని ఉద్దేశం. No, my friends. Sometimes we treat some people as mountains. కొన్నిసార్లు కొంతమందిని మన జీవితాల్లో పర్వతాల్లో ఎంచుతూ ఉంటారు. వారిని చూడగానే కొన్నంత ధైర్యం, వారిని చూడగానే వీళ్ళున్నారులే నాకన్నంత భరోసా కొన్నిసార్లు వస్తుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్, కొన్నిసార్లు వాళ్ళైనా మనకు దూరం అయిపోతారేమో, వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. కానీ మనిషిని వదిలిపెట్టందంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం నా యేసయ్య కృప మాత్రమే. తరతరాలు దేవుడు వాగ్దానం చేశాడు, నా కృప నిన్ను విడిచిపోదని. గెట్ కనెక్టెడ్ టు దట్ గ్రేస్ మై ఫ్రెండ్. ఆ కృపకు నీ జీవితాన్ని కనెక్ట్ చేయి. యూ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు.